నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత రోగులకు శాపంగా మారింది. ప్రైవేట్ మెడికల్ షాప్ లో మందులు కొనుగోలు చేసుకోవాలని ఆసుపత్రి సిబ్బంది ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఏ మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయాలో చీటీపై రాస్తున్నారని తెలుస్తోంది. రోగుల కష్టాలు చిత్రీకరించేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై ఏఆర్ ఏఎస్ఐ వెంకటేశ్వరరావు దౌర్జన్యం చేశారని ఆరోపణలు వచ్చాయి. చెప్పంటున్నా ఏంది నీ ఇబ్బంది ఏంది? ఎందుకు ఉంచుకుంటున్నావు చేతుల నుంచి? నీ ఇబ్బంది ఏంది? నువ్వు ఎందుకు ఉంచుకున్నావు నా చేతుల నుంచి? కేసు పెట్టుకోపో, కేసు పెట్టుకోపో. చెప్పంటున్నా బ్రేకింగ్ న్యూస్. నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత రోగులకు శాపంగా మారింది. ప్రైవేట్ మెడికల్ షాప్ లో మందులు కొనుగోలు చేసుకోవాలని ఆసుపత్రి సిబ్బంది ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఏ మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయాలో చిట్టిపై రాస్తున్నారని తెలుస్తోంది. రోగుల కష్టాలు చిత్రీకరించేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై ఏఆర్ ఏఎస్ఐ వెంకటేశ్వరరావు దౌర్జన్యం చేశారని ఆరోపణలు వచ్చాయి. చెప్పంటున్నా ఏంది నీ ఇబ్బంది ఏంది? ఎందుకు ఉంచుకుంటున్నావు చేతుల నుంచి? నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత రోగులకు శాపంగా మారింది. ప్రైవేట్ మెడికల్ షాప్ లో మందులు కొనుగోలు చేసుకోవాలని ఆసుపత్రి సిబ్బంది ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నల్గొండ నుంచి కిరణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మరింత సమాచారం. కిరణ్, మనం చూస్తున్నాం మొత్తానికి రోగుల కష్టాలు చిత్రీకరించేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై ఎస్ఐ వెంకటేశ్వరరావు దర్శనం చేసిన ఆరోపణలు వస్తున్నాయి. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? చాలా రోజులు కూడా నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత వేధిస్తుంది. అక్కడ ట్రీట్మెంట్ కి వెళ్ళేటువంటి ఆ రోగులకు మందులు తీసుకోవాలనేటువంటి నిబంధన ఉన్నదని చెప్పుకోవచ్చు. వారికి ప్రిస్క్రిప్షన్ సంబంధించి అవతల మెడికల్ షాపులకు సంబంధించి కూడా అక్కడ మందుల చీటీ రాస్తున్నారు. ఆ చీటీ రాయడంలో కూడా వారికి సంబంధించినటువంటి మెడికల్ షాప్ నిర్వాహకులతో కుమ్మకైనటువంటి వైద్య సిబ్బంది అక్కడ మాత్రమే తెచ్చుకోవాలనేటువంటి నిబంధనలు కూడా పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే చాలా రోజుల నుంచి కూడా ఈ కథంగా నడుస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న రోగులు ఆందోళన చేపట్టారు. ఆ నేపథ్యంలోనే అక్కడ రోగులకు సంబంధించిన మందుల కొరత ఇబ్బందులపై చిత్రీకరించేందుకు వెళ్ళేటువంటి మీడియా ప్రతినిధులపై అక్కడ ఉన్నటువంటి ఏఎస్ఐ కూడా దురుసుగా ప్రవర్తించినటువంటి ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. అక్కడ విధుల్లో ఉన్నటువంటి ఏఆర్ఎస్ఐ వెంకటేశ్వరరావు అక్కడ మీడియా ప్రతినిధి అక్కడ చిత్రీకరిస్తున్న నేపథ్యంలో రోగుల కష్టాలను తెలుసుకునేటువంటి నేపథ్యంలో కూడా ఆయన దురుసుగా ప్రవర్తించారు. అక్కడ తన అనుమతి లేకుండా ఆసుపత్రి లోపలికి ఇలా ప్రవేశించారంటూ కూడా ఆయన మీడియా ప్రతినిధితో కూడా దురుసుగా ప్రవర్తించినటువంటి ఘటన వెలుగు చూసింది. అయితే ఈ ఘటనపై కూడా అక్కడ ఉన్నటువంటి రోగులు అయితే మండిపడుతున్నారు. మరోవైపు అక్కడ ఏఎస్ఐ వైఖరిపై కూడా ఇది జర్నలిస్ట్ సంఘాలు కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తా ఉన్నాయని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్.